అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఎప్పుడు తినే రొటీన్ టిఫిన్స్ కాకుండా ఇవాళ మనం ఒక స్పెషల్ టిఫిన్ కాంబో రెసిపీస్ చూడబోతున్నాం. కరకరలాడే ఎగ్ కారం దోశతో పాటు భలే టేస్టీ అయిన పల్లీ కొబ్బరి చట్నీ. రండి ఎలా చేయాలో చూద్దాం. ఎగ్ కారం దోశ చేయడానికి కావాల్సిన పదార్థాలు అన్నీ నేను ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ 20 ఎండుమిరపకాయలు గంట సేపు నీళ్లలో నానబెట్టి ఉంచాను. ఇప్పుడు నానిన ఎండుమిరపకాయల్ని ఒక మిక్సర్ జార్లో వేసి వాటితో పాటు 12 వెల్లుల్లి రెబ్బలు, 15 చిన్న ఉల్లిపాయలు, 1 టీ స్పూన్ కల్లుప్పు, కొన్ని చింతపండు రెమ్మలు, ఎండుమిరపకాయల్ని నానబెట్టిన నీళ్లు వేసి అంతా బాగా రుబ్బాలి. ఇది కాస్త బరక్గా ఉంటే ఇంకొన్ని నీళ్లు పోసి బాగా మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి. చూస్తున్నారు కదా, చట్నీ ఇంత స్మూత్గా ఉండాలి. ఇది రెడీ కాబట్టి ఇంకా పక్కన పెట్టుకోవచ్చు. చట్నీలోకి తాలింపు కోసం ఒక పాన్ లో 3 టీ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ల ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో రుబ్బిన చట్నీ వేసి కలపాలి. 2-3 నిమిషాలు వేయిస్తే ఇందులో ఉన్న పచ్చి వాసన మొత్తం పోతుంది. ఆ తర్వాత పొయ్యి కట్టేసి దీన్ని పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లో ఒక గుడ్డుని పగలగొట్టి వేయాలి. దీన్ని బాగా గెలకొట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెనాన్ని వేడి చేసి దాని మీద దోసపిండి వేసి మామూలు దోసల్లానే గరిటె తిప్పి స్ప్రెడ్ చేయాలి. ఇంట్లోనే దోసపిండి ఎలా చేయాలో తెలుసుకోవాలంటే కొన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అవి మీరు చూడొచ్చు. దోశ వేసిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి అంచుల్లో నెయ్యి వేయాలి. మీకు కావాలంటే నెయ్యికి బదులు నూనె కూడా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే నెయ్యి వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. నేను ఇదే వేస్తున్నాను. ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని దోశ మీద ఇలా వేసి స్ప్రెడ్ చేయాలి. మీకు ఇంత కారం వద్దనుకుంటే మీరు ఈ చట్నీ క్వాంటిటీని తగ్గించి వేసుకోవచ్చు. దోశ మీద మొత్తం ఈ చట్నీ వచ్చేట్టు చూసుకోండి, అప్పుడే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇది కాస్త వేగిన తర్వాత గిలకొట్టిన గుడ్డుని దోశ పైన సమంగా వేస్తున్నాను. దీన్ని కూడా ఒక ఫోక్తో స్ప్రెడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు రుచి కోసం 1 చిటికెడు ఉప్పు, 1 చిటికెడు మిరియాల పొడిని దోశ పైన స్ప్రింకిల్ చేయాలి. అలాగే చిన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా నేను దీనిపైన వేస్తున్నాను. దీనివల్ల చిన్న క్రంచ్ యాడ్ అవుతుంది. ఆ తర్వాత చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి ఇంకాస్త నెయ్యి వేయాలి. ఇది ఒక వైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పి కాల్చాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి దోశని దూరగా కాల్చాలి, లేదంటే హై ఫ్లేమ్లో ఇది త్వరగా మాడిపోతుంది. దీన్ని మళ్ళీ వెనక్కి తిప్పిన తర్వాత సగానికి ఫోల్డ్ చేయొచ్చు. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే స్ట్రీట్ స్టైల్ ఎగ్ కారం దోశ తయారైనట్టే. దీన్ని మీకు నచ్చిన చట్నీతో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. మిగిలిన దోసపిండి వెల్లుల్లి కారంతో ఇదే పద్ధతిలో దోశల్ని వేసి పెట్టుకోవచ్చు. కావాలంటే ఈ దోశని మీరు ఇలా మధ్యలో కట్ చేసి కూడా సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇదివరకు మన ఛానల్లో చాలా చట్నీ రెసిపీస్ ఆల్రెడీ చేసి చూపించాను. వాటి లింక్స్ అన్నిటినీ మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు. రొటీన్గా తినే దోశలు బోర్ కొడితే ఇలాగ స్పెషల్గా చేసుకొని తినండి, చాలా ఎంజాయ్ చేస్తారు. మరి పెట్టుకొని తినడానికి ఒక చట్నీ కావాలి కదా, పల్లీ చట్నీ చేసుకుందాం. పల్లీ చట్నీకి ఫస్ట్ మనం పల్లీల్ని వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రెసిపీకి నేను ఒక కప్పు, ఇలాంటి ఒక కప్పు 250 ml కప్ అనమాట, ఈ కప్ అంతా పల్లీలు తీసుకున్నాను. సో ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి జస్ట్ ఒక 2 టీ స్పూన్స్ నూనె వేసుకోండి. వేసిన తర్వాత దీంట్లో మనం ఈ 1 కప్పు పల్లీలు వేసేసి రోస్ట్ చేయాలన్నమాట. సో ఇవాళ నేను పల్లీలు తోలుతోనే తీసుకుంటున్నాను. సపోజ్ మీ దగ్గర తోలు లేకుండా ఉంటే అది కూడా మీరు వాడుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా రోస్ట్ చేయాలి. చూడండి, పల్లీలు బాగా రోస్ట్ అయినాయి. ఆ స్కిన్ అంతా కూడా మంచి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్కి మారిందనమాట. ఈ పాయింట్లో నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇప్పుడు ఈ రెసిపీకి నేను 10 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. సపోజ్ మీకు కారం తక్కువ కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు మీరు.
దీంతో పాటు నేను 4 వెల్లుల్లి రెబ్బలు అది కూడా వేస్తున్నాను. సో ఇది ఆప్షనల్, మీకు వద్దపోతే లేకుండా కూడా మీరు చేసుకోవచ్చు. సో పచ్చిమిరపకాయలని సగంలో కోసి వేసుకోండి. ఇప్పుడు నేను దీంతో పాటు జస్ట్ కొంచెం చింతపండు పీసెస్ కూడా వేస్తున్నాను అనమాట. ఒక 4 చిన్న చిన్న పీసెస్. ఇది వేస్తే ఏమవుతుందంటే ఒక మంచి లైట్ పులుపు టేస్ట్ వస్తుంది, బాగుంటుంది అనమాట. ఫ్లేవర్స్ అన్నీ మీకు బాగా బ్యాలెన్స్ అవుతుంది. అండ్ చింతపండు వేస్తే ఏమవుతుందంటే యూజువల్గా ఇలాంటి పచ్చళ్ళు రుబ్బేటప్పుడు కొబ్బరి ఈ పల్లీలంతా వేసి రుబ్బేటప్పుడు మీకు ఒక 2-3 రోజుల వరకు బాగా ఫ్రెష్గా నిల్వ ఉంటుంది అనమాట. మీరు అది ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి, బయట పెట్టుకోకూడదు. ఒక 2-3 మినిట్స్ బాగా రోస్ట్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ ఇంగ్రీడియంట్స్ని ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఎందుకంటే ఇది కంప్లీట్గా కూల్ అవ్వాలన్నమాట. రోస్ట్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కంప్లీట్గా కూల్ అయిందనమాట. ఇప్పుడు నేను మిక్సర్ జార్కి మార్చేసాను. దీంతో పాటు నేను 2 టేబుల్ స్పూన్ల వేయించిన శనగపప్పు వేస్తున్నాను. నెక్స్ట్ దీంట్లో నేను 1 కప్ ఫ్రెష్గా తురిమిన కొబ్బరి అది కూడా వేసుకోవాలి. ఆ 1 కప్ 250 ml కప్ మెజర్మెంట్ చూపించాను కదా, ఆ కప్ అంతా వేసుకోవాలన్నమాట. దీంతో పాటు 1 టీ స్పూన్ కల్లుప్పు వేస్తున్నాను. మీ దగ్గర కల్లుప్పు లేకపోతే నార్మల్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు నేను నీళ్లు పోయకుండా ఫస్ట్ రుబ్బపోతున్నాను. ఓపెన్ చేసి ఇప్పుడు మనం కొంచెం నీళ్లు పోసుకుందాం. సో కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా ఒక చట్నీ కన్సిస్టెన్సీకి రుబ్బుకోవాలి. మన పల్లీల చట్నీ బ్రహ్మాండంగా రెడీ అయింది. ఇక్కడ చూడండి, బాగా కొంచెం గట్టిగానే రుబ్బాను. బట్ మనకి కావాలంటే నీళ్లు పోసుకొని డైల్యూట్ చేసుకోవచ్చు. తీసిన తర్వాత చూడండి ఎంత బాగుందో. 2 రోజుల వరకు మీరు పెట్టుకుని తినచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీలు, దోశలకు అన్నిటికీ బాగుంటుంది. ఇప్పుడు మనం చట్నీని తాలింపు వేసుకోవాలి. తాలింపు గిన్నెలో జస్ట్ ఒక 3 టీ స్పూన్లు నూనె వేసుకోండి. దీంట్లో నేను ఇప్పుడు 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో ఎండుమిర్చి 1, ఇంగువ కొద్దిగా వేస్తున్నాను. దీంతో పాటు కొంచెం కరివేపాకు. తాలింపు అయిందనమాట. ఇది మనం చట్నీలో వేసేద్దాం. తప్పకుండా ఈ కాంబినేషన్ మీ ఇంట్లో పెద్ద హిట్ అవుతుంది. సో ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.